కాబట్టి మీరు ఎవరు కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ పోతున్నారు, ఏదైనా జరిగితే మీకే సంబంధం అంటే మా సంతకాలు జీతాలు తీసుకుంటే సమ్మెలో ఉన్నామని నోట నుంచి ఉన్నాం. ఇంకా మనకే జరుగుతుంది అంటే ఆ భయం దోచు అంటే అదే భయంలాగా అయిపోతుంది. కాబట్టి ఆ పరిస్థితి నుండి బయటకు రావాలి. ఖచ్చితంగా అందరూ కూడా ముందుండి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో నాయకులే. కాబట్టి అందరూ కూడా అదే ధైర్యంతో ముందుండి కొట్లాడాలి. ఇప్పుడు మన సమ్మెకు సంఘీభావంగా ఒక పేరెంట్ కూడా రావడం జరిగింది. ఆ పేరెంట్తో మాట్లాడిద్దాం. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రసాద్ చేస్తున్నా హలో నేను నిన్న అబద్ధం మాట్లాడుతున్నాను. అందరి సమస్య నెరవేరాలని రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ఒక విద్యార్థిని తండ్రిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ స్కూల్ నుంచి వచ్చిన టీచర్లకు కూడా నా యొక్క నమస్కారాలు. మీరు ఇంత కృషిగా కష్టపడుతున్నారు, ఇంత నిర్వాధిక సమ్మె చేస్తున్నారంటే మీ యొక్క కష్టం అనేది ఖచ్చితంగా ముందుండి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో నాయకులే. కాబట్టి అందరూ కూడా అదే ధైర్యంతో ముందుండి కొట్లాడాలి. ఇప్పుడు మన సమ్మెకు సంఘీభావంగా ఒక పేరెంట్ కూడా రావడం జరిగింది. ఆ పేరెంట్తో మాట్లాడిద్దాం. నిర్వాధిక సమ్మె వర్ధిల్లాలి. ఎస్ఎస్ఏ నిర్వాధిక సమ్మె నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరికీ, తోటి సహచరులందరికీ నా ప్రత్యేక అభినందనలు. మీరు ఇంత సమ్మె చేస్తున్నారంటే 18 రోజులుగా నేను చూస్తున్నాను రోడ్డు మీద. కానీ మా టీచర్లు కూడా, మా కేజీవీపీ కదలాపూర్ టీచర్లు ఉన్న విషయం నాకు నిన్ననే తెలిసింది. దానికి నేను చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే నేను గత 2 సంవత్సరాల నుంచి మా కేజీవీపీ కదలాపూర్ స్కూల్లో జరుగుతున్న ప్రతి కార్యక్రమంకు, ప్రతి సమస్యకు నేను ముందు ఉండి చూస్తున్నాను. వాళ్ళు చేస్తున్న శ్రమ కానీ, వాళ్ళు చేస్తున్న కృషి కానీ, ఒక ఆడ టీచర్లు, ఒక మహిళా టీచర్లు ముఖ్యంగా వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని విడిచి నైట్ డ్యూటీలు చేసుకుంటూ కూడా వీళ్ళందరి టీచర్లు కూడా పిల్లల కోసం కష్టపడుతున్నారంటే అది చాలా సంతోషకర వ్యక్తం. అటువంటి టీచర్లు రోడ్డుపైకి రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడం అనేది నాకు చాలా బాధాకరం అనిపించింది. అది నిన్నటి రోజే నేను గ్రూపులో చూడడం జరిగింది. అందుకే నిన్నటి రోజే టీచర్లతోటి కూడా కొంచెం మాట్లాడడం అనిపించింది. కానీ డైరెక్ట్గా వచ్చి వీళ్ళ సమస్య ఏంటిది, వీళ్ళు ఇంత రోడ్డు పైన ఖచ్చితంగా ఇంత ఎండ అనకుండా, వాన అనకుండా, చలి అనకుండా కూడా మహిళలు చిన్న పిల్లలను పట్టుకొని కూడా వచ్చి ఇంత సమ్మెలో పాల్గొనడం అనేది చాలా దురదృష్టకర విషయం. దయచేసి గవర్నమెంట్ తప్పు అనుకోకుండా రేవంత్ రెడ్డి గారు అనేక సమస్యలు పరిష్కరిస్తున్నారు. అందులో ఈ సమస్య అనుకొని కూడా వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలి, వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఖచ్చితంగా వీళ్లకు జీతభత్యాలు పెంచాలి. వీళ్ళ సమస్యలు, మహిళల సమస్యలు కూడా అన్ని ఖచ్చితంగా తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి సమస్య నెరవేరాలని రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ఒక విద్యార్థిని తండ్రిగా కోరుకుంటున్నాను.